అరవకు, వస్తున్నాగా. కరెంట్ షాక్ కొట్టిన కాగిలా అలా అరవకు, తల దువ్వాలి అంతేగా. ఒక్క నిమిషం ఆగు. ఈ జుట్టుతో భారతీయుడికి ముత్తాతలా ఉన్నావు. తల దువ్వించుకొని ఎక్కడికి వెళ్ళాలని, ఏం చేయాలని. ఈ వయసులో నీకు ఉండాల్సింది కోపం కాదు, భక్తి. రోషం ఎక్కువైతే నీరసం వస్తుంది. ఈ కండలు చూపించే కనిపించిన చోటల్లా కాళ్ళు చేతులేసేసావు. చివరికి బోరుకొచ్చిన బండిలో ఈ కుర్చీలో పడ్డా. కండలు చూపించావుగా, ఇక చాలు. ఓహో, ఆకలేస్తుందా? తెస్తా నాగు. ఈ ముసలోడు రాజమౌళి సినిమాలో ఎలన కన్నా చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు బంటి బాబు. ఇదిగో తిను. ఏ తినవా? చిడతలు కొట్టుకోవాల్సిన వయసులో చికెన్ ముక్క కావాలా? తిను. రాజబాబు, ముసలోడిది నోరా మిషనా? వీడు ముసలోడు కాదు బంటి బాబు, మొసలి. ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరేరా. గార్జిల్లాగా కాంటిస్తున్నాడు. ఏమైంది ముసలోడికి? కాళ్ళకి దండం పెట్టుకొని పొమ్మని అరుస్తున్నాడు రా. అబ్బా, ముసలోడు మామూలోడు కాదు రాజబాబు, పెదరాయుడులో రజనీకాంత్ లా ఉన్నాడు. చూశారుగా, ఇది మా తాత పరిస్థితి. ఆయనకి నిజంగానే కాళ్ళు చేతులు పడిపోయినట్టున్నాయి కదండి. మా తాత పెర్ఫార్మెన్స్ చూసి అందరూ అదే నిజం అనుకుంటున్నారు. అలా నటించాలని అవసరం ఆయనకేంటి? మామూలుగా ఉంటే మేము ఆస్తులు రాయించుకుని వదిలేస్తామని భయం. అందుకే ఇలా పక్షవాతం వచ్చినోళ్ళ నటిస్తూ ఆయన కదలకుండా మమ్మల్ని కదలనీయకుండా డ్రామా ఆడుతున్నాడు. ఆయన పోతే ఫారెన్ పోతే ఫారెన్ పోతే కదా, చచ్చిపోతే ఆస్తి మీకే వస్తుంది కదండి. చార్మినార్ కూలిపోతుందేమో గాని మా తాత చావడు. ఆస్తి మా చేతికొస్తే గాని మా పెళ్లిళ్ళు కావు. మీకు పెళ్ళిళ్ళు కావాలంటే ఆయన ఆస్తి కావాలి. ఆస్తి మీ చేతికి రావాలంటే మీ తాతాడే నాటకం బయట పెట్టాలి. ఎస్, యు ఆర్ రైట్. మీ తాతాడే నాటకం బయట పెడితే మాకేంటంట? మా ముగ్గురు మ్యారేజ్ ఈవెంట్స్ మీకే. మీకు 10-15 లక్షల దాకా మిగులుతుంది. 15 లక్షలా? ఇది నాకు ఓకేనండి. కంగారు పడకు రాజబాబు, కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ ఏమీ లేవు, కానీ మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏ మీ తాతకి పిచ్చా? మా తాత దగ్గర పెచ్చ పెర్ఫార్మెన్స్ ఉంది. ఊగోల్ సార్, మా పర్ఫార్మెన్స్ మీకు తెలీదు. ఆయన యాక్టింగ్ బ్రేక్ వేసి లోపలున్న ప్రకాష్ రాజ్ ని బయటికి లాగాలి. లాగడమే కాదండి, డాన్సులు కూడా చేయించేస్తాం, మీరు చూస్తామనండి. నమస్కారం సార్ గారు. అరవకండి బాబు, గొంతు గాడిద కూతలాగా ఉంది. ముసలోడికి స్పీకర్ అవుట్ గానీ మైక్ కరెక్ట్ గానే ఉంది. నోరు కంట్రోల్ లో పెట్టుకో. నమస్కారం సారు. మన ఇంట్లో పనోడు మానేస్తే వీళ్ళిద్దరిని కొత్తగా పనిలో పెట్టాను. బాబు గారు ఏదో అంటున్నారు. ఒక్కడు మానేస్తే ఇద్దరిని ఎందుకు పెట్టావు అంటున్నాడు. మేమిద్దరం ఒకటి జీతానికే పని చేయడానికి వచ్చామండి. బై వన్ గెట్ వన్ ఆఫర్ సార్. కింద చూడమన్నాడా ఏంటి? ఆ సైగా కడదాం, కింద చూడమని కాదు, దగ్గరికి రమ్మని. బాబు గారు అరుస్తున్నారు ఎందుకు? మొదట ఆయన రూమ్ క్లీన్ చేస్తే మీరు ఎంత పాటి పనోళ్ళో చూస్తారంట. you wanna do
ఏంటబ్బా సౌండ్ టెస్ట్ చేయాలి. రాజబాబు ఈ సౌండ్ అంటే విచిత్రంగా ఉంది. నేను కూర్చుంటే బెడ్ అరుస్తుందేంటి? రే ఇది బెడ్ సౌండ్ కాదురా, ఆ బార్ సైడ్ సౌండ్. అది చూడు. ఆ? ఆ? దగ్గరికి రమ్మంటున్నాడు. ఆ? 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 అరే బంట సబ్ టైటిల్స్ చేసుకోరా. కింద చూడమంటున్నాడు రాజబాబు. కింద చూడు కింద చూడు. ఏముంది అక్కడ? కిందనే సరిగ్గా చూడు రాజబాబు. ఆ టీమా చెప్తున్నాడు బాబు గారు. ఒరే బంటే ఇది నీకు నాకు కనపడింది, ఈ ముసలోడికి ఎలా కనపడిందిరా? ఆ? మళ్ళీ ఏమైందిరా ముసలోడికి? మూసుకొని పని చేయమంటున్నాడు. ఆ? ఓవ్వ. ఆ? మనం వచ్చిన పని ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి? మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం. ఆ? ఒరే, ఐటమ్ సాంగ్ వస్తుంది, నోరెలా పెట్టుకొని చూడకుండా అరుస్తున్నాడేంట్రా? మనం ఇక్కడ ఉంటే వాడు ఇట్లానే అంటాడు. పట్టించుకోకుండా పోదాం పదా. ఆ, మా పని అయిపోయిందండి, మీరు ఎంజాయ్ చేయండి చూస్తూ. అబ్బా లక్ష్మి, నీ తర్వాత ఎంతమంది వచ్చినా నీ డాన్స్ లో ఉన్న ఊపు ఎవరికి రాలే. నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు లక్ష్మి. అయినో సరే, ఐ లవ్ యూ లక్ష్మి. ఎంత నాటకాలు ఆడుతున్నాడు చూడరా. వీడు మామూలు కాదు రాజబాబు. ఈ నాటకం ఎలాగైనా బయటపడే. వాడు నోటి దగ్గర కూడెట్టి నోటుకు వచ్చినట్టు తిడదాం. అప్పుడు హైదరాబాద్ లో డ్రైనేజ్ పొంగినట్టు వాళ్ళ కోపం పొంగుతుంది. ఆవేశంతో వాళ్ళు ఏదో ఒకటే చాడుతుంది. పదా ఎంతవారు గాని వేదాంతులైనా గాని చూసావు బంటి బాబు, గుగ్గిళ్ళు చూసిన గుర్రంలో ఎలా ఎగబడిపోతున్నాడు. గుర్రము పరిగెత్తడానికి తింటుంది, కానీ వీడు పడుకోవడానికి తింటాడు. కోపం వచ్చినట్టుంది బంటి బాబు. వస్తే మాత్రం ఈ ముసలికి ఏం చేస్తుంది? దొరదొస్తే గోక్కోలేడు, బురదంటే కడుక్కోలేడు. పాడెక్కే వయసులో 25 కుర్రాళ్ళ రెడీ చేయాలి. కళ్ళు ఎర్రపడ్డాయి బంటి బాబు. కళ్ళు కంచె మీద పడ్డాయి రాజుబాబు. నైవేద్యం పెట్టేస్తా. అలా దానికి పెట్టే మరి పెట్టే మొత్తం. తిను తిను తిను. ఏమైందిరా? మీ నోట్లో చికెన్ కాదు, స్పూన్ పెట్లా తినేసినట్టున్నాడు. ఇవి పళ్ళు కాదు, రాళ్ళు. ఇప్పుడు నేను పెడతాను చూడు, ఇట్రా. ఇది కడుపు కాదు, గనిపెట్ట సేరు. నైవేద్యం అయిపోయింది. ఇంతకంటే ఎక్కువ తింటే వైద్యం చేయాల్సి వస్తుంది. కడుపులో సునామీ స్టార్ట్ అవుతుంది అనుకుంటే వీడేంటి సైలెంట్ గా ఉన్నాడు. ప్రమాదం వచ్చే ముందు ప్రశాంతంగానే ఉంటుంది. ఇప్పుడు చూడు, ఆడి కడుపు కాశ్మీర్ అయిపోద్ది. కడుపులో ఏదో కచేరీ స్టార్ట్ అయినట్టుంది. ఈ ఎదవలు ఎక్కడ తెచ్చారు? సారీ తాతారావు గారు. మేము రాము.
నా వల్ల కాదు. ఓ, ఓ, ఇప్పుడు లేస్తే నేను ఆడింది నాటకం తెలిసిపోతుంది. అబ్బో, లేవకపోతే ఈ గది సులభ కాంప్లెక్స్ అయిపోతుంది. ఏం చేయాలి? ఎలా? మిషన్ గన్ లో బుల్లెట్ లాగా పాత్రలోకి దూసుకెళ్ళిపోతాడో మనకు దొరికేస్తాడు. ఏంటి దొరికేది? అది చూడు. ఆ? ఆ, అడ్డంగా దొరికిపోతాడు అనుకుంటే అడ్డం పడి దొరుకుంటూ పోతున్నాడు ఏంటి బండి బాబు? ఏం యాక్టింగ్ రాజబాబు. ఇదే పర్ఫార్మెన్స్ సినిమాలో చేస్తే మొదటి సినిమాకి 100 కోట్లు వస్తాయి. వాడు యాక్టర్ అయితే నేను డైరెక్టర్నే. పద కట్ చెప్దాం. ఓరి ముసలి నక్క. ఏంటి టీవీ పెట్టాలా? కాఫీ కావాలా? ఓ పాట పాడతారా? బాత్రూమ్కి వెళ్తారా? బాత్రూమ్కి వెళ్తాను అన్నాడు ఏంటి బండి బాబు? ఏమైంది? పైప్ లైన్ పగిలిపోయింది రాజబాబు. వచ్చే చేయాల్సినంత చేసి ముక్కు మూయమన్నాడు చూసావా? చేసి ఏంటి ఏంటి కంపు? ప్రకృతి వైపరీత్యం. ఏమంటున్నాడు? మీ ఇద్దరిని కలిపి కడగమంటున్నాడు. వాడు లేస్తాడు లేపుతాడన్నో కంపు లేపాడు. ముసలోడు మహాముదురు. ఆడికి మనం ఇచ్చిన రోజు సరిపోలేదు. కరెక్ట్ షాక్ ఇస్తే బాడీ తీసుకోవడానికి అంబులెన్స్ వస్తుంది. గ్యాస్ లీక్ చేస్తే ఆడితో పాటు మనము పోతాం. అయితే బాంబర్ కదా. ఎక్కడ పెడదాం? ఏంటి పని చేసావా? క్యాచ్ చేసావా బండి బాబు? ముసలోడు బతుకుంటేనే మన వాళ్ళకి డబ్బులు వస్తాయి. అయితే ఏం చేద్దాం? లాగెక్కువైంది, డైలాగ్ చెప్పు. దొంగతనం చేద్దాం. దొంగతనమా? ముసలాడింటికి దొంగల్లా వెళ్దాం. 6 గంటల ముందే ఆ డబ్బు కొట్టేద్దాం. అది భరించలేక వాడు మనల్ని కొడతాడు. కొడితే నాటకం బయటపడిపోతుంది కదా బంటి బాబు. ఏ? పిన్ని, రాజగాడు బలి సెట్ చేశాడు. మిగతాది మనం సెట్ చేద్దాం. లేట్ వచ్చినట్టున్నాం. మనం లేటుగా రాలేదు, ఆటో లేట్ వచ్చినట్టుందా? ఓ చలా. బంటి బాబు లైట్ ఆన్ చేయరా.
మన దొంగతనానికి వచ్చారు రాజబాబు. కాదు, నిజం చెప్పడానికి వచ్చాం. నువ్వు లైట్ ఆన్ చేయి. ఏదో గండ్రు కప్పు ముఖం వేసుకుని ఊ ఊ ఊ ఊ అంటావా? అబ్బా, ఏం జరిగిందండి బాబు? నోట్లో గుడ్డ పెట్టి తొడపాసం పెట్టేశారు రాజబాబు. ఎరా ముసలనక్క, నీ నాటకం ఎక్కడ బయటపడుతున్నానని లైట్ ఆఫ్ చేసి కొడతావా? ఎప్పుడు చూడరా, నీ కాళ్ళు చేతులు ఆడిస్తా, నీతో డాన్స్ చేస్తా నిన్ను. అమ్మా, నీ ముఖేంట్రా టమాటా పండ్లు అయిపోయింది. తొడపాసం పెడతాడని చేతులు కింద పెట్టుకుంటే ముక్కు మీద కొట్టెళ్ళాడు రాజబాబు. కొట్టింది వాడు కాదురా, మేము. ఏమండే, చిన్న డౌట్ అండి. మేము వచ్చాక మీరు వచ్చారా, మీరు వచ్చాక మేము వచ్చామా? రిమోట్ నొక్కాక మేము వచ్చాము. రిమోట్ ఏంటంటే? ఆయన కాళ్ళు చేతులు పనిచేయకపోయినా బుర్ర మాత్రం పనిచేస్తుంది. ఏయ్, నగలు ఎక్కడ పెట్టావరా? నాకులేంటంటే మాకేం తెలీదు. చెప్పండి రా, నగలు ఎక్కడ చెప్పండి. ఇన్స్పెక్టర్, వాట్ హ్యాపెన్? మీ ఇంట్లో వీళ్ళు దొంగతనం చేశారు. వీళ్ళు మా ఇంట్లో పనోళ్ళండి. ఇప్పుడు దొంగోళ్ళు. ఏయ్, నిజం చెప్పండిరా. అది కాదని మేము చెప్పేది. ఆగండి ఇన్స్పెక్టర్, వీళ్ళు మాకు బాగా కావాల్సిన వాళ్ళు. వీళ్లతో నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఏయ్, ఈయన చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. ఒకే ఒక్కరోజు టైం ఇస్తున్నాను. నగలిచ్చారా బతుకుతారు, లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తాను. హలో, నేను సందీప్ని మాట్లాడుతున్నానండి. మీరు అటెళ్ళి ఇటెళ్ళి చివరికి నా దగ్గరికే వస్తారని నాకు తెలుసు. ఆ రాజాగాడి వల్ల కాని పని మీ వల్ల అవుతుందేమోనని చేశాను. నా వల్లే అవుతుంది. ప్యాంటుకి పవిటకున్న తేడా అదే. మీ పని అయిపోయినట్టే. ఎలా చేస్తారు? చరిత్రలో మిగిలిపోయేవి చెప్పకూడదు. పెళ్లికి రెడీ అవ్వు. ఓరి బండి బాబు, మా ఊళ్ళో రౌడీ రంగడు చెప్పిన మాట గుర్తు వస్తుందిరా. ఏంటది? సాక్షి చేతులు పట్టుకోవడం కన్నా దోశ కాళ్ళు పట్టుకోవడం మేలురా. సాక్షి ఏంటి, దోశ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నావు రాజబాబు? మనల్ని కొట్టిన ముసలాన్ని వదలకూడదురా. కొడతావా? కొడతా. వాణ్ణి కొడతా అని మందు కొడతావా ఏంది రాజబాబు? ముందు మందు కొడతా, కిక్లో ఆన్ ఫుల్ కుమ్మేస్తా. పదరా బండి, ఇవాళ ఆడో నేను తేలిపోవాలి. పదరా బండి. మోసలోడా, నీ యాక్టింగ్ క్యాచ్ ఆఫ్ రా. అంత షాక్ వద్దు, నీ కాళ్ళు చేతులు పని చేస్తున్నాయని నాకు తెలుసురా. ఆస్తి దాచుకోవాలంటే కాగితాలు దాచుకోవాలి, కానీ ఇలా పని చేస్తున్న కాళ్ళు చేతులు దాచుకోవడం ఏంట్రా? ముసలోడి కౌన్సిలింగ్ చేస్తున్నావు రాజబాబు? లైఫ్ గురించి క్లారిటీ ఇస్తున్నాను. పొలకాయ మొహోడా, గోడ కొట్టు పల్లెల్లా పడున్నా. అక్కడ నీ మనవాళ్ళు పిజ్జాలు బర్గర్లు తెగ తిని వస్తున్నారు. రిలీజ్ అయిన ప్రతి కొత్త సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. కనీసం నీకు ఒక్కరోజైనా కొత్త ఐటమ్స్ సాంగ్ చూపించారా? రిమోట్ ఉన్న టీవీ ఆన్ చేసుకోలేవు. ఒంటరిగా బాత్రూమ్ కూడా పోయలేవు. ఏం జీవితారా నీదే? ఇలాగే బెడ్ మీద బెడ్షీట్లా, గోడకు సున్నలాగా ఎందుకురా ఈ బతుకు? ఏమంటావు బంటి బాబు? డైలాగులు రావట్లేదు రాజబాబు. ఇలాగే నువ్వు వాళ్ళని హింసిస్తే ఏదో ఒక పీక నొక్కి నీ ఆస్తి మొత్తం అరచేతిలో తేన్ని నాకినట్టు నాకేస్తాను. వాళ్ళు నాకేస్తే చూస్తూ ఊరుకుంటానా? రే,
నేను గోడకి తాపెట్టిన బల్లాన్ని కాదురా, పక్కలో బల్లాన్ని. మీరు లేస్తారా అనుకోలేదు గ్రాండ్ పా. మీరు నన్ను లేపుతారని నేను అనుకోలేదురా. ఈ భగవద్గీత ఆపి నా మనవాళ్ళు నీకేం చెప్పారో చెప్పండి. చరిత్రలో నిలిచిపోయేలాగా ఏదో చేస్తాన్నావు. ఏం చేస్తావు పిన్ని? చుట్టూ రాడ్లున్నాయేమో చూడు. ఇది జంతే గ్యారేజ్ కాదు పిన్ని, ఆయుధాలు పెట్టుకోవడానికి. కళ్ళతో కోపంగా చూస్తే ఇంట్లో ప్రతిదీ ఆయుధంలాగే కనిపిస్తుంది చూడు. దీంతో ఏం చేస్తావు పిన్ని? ముసలోడి మోడు మీద దెబ్బేస్తా. అప్పుడు తలకాయ పుచ్చకాయలే పగిలిపోతుంది. నువ్వు చాలా వైలెంట్ గా ఆలోచిస్తున్నావు పిన్ని. ఇలాంటి పనులు సైలెంట్ గా జరగవు, వైలెంట్ గానే చెయ్యాలి. మన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. చూసావా? సందీప్ గారు రండి. మీ తాతకు పక్షవాతం పోయి పౌరుషం వచ్చింది. అబద్ధం ఇన్ని రోజులు వీల్ చైర్ లో కూర్చుంది. ఇప్పుడు వీలు చూసుకొని బయటకొచ్చి. పౌరుషం ముసలాడిది కాదు, నాది. అవును, నేనే. మరి మా తాతయ్య ఎక్కడ? ఏమో, ఎక్కడ ఉంటాడు వెతకండి. ఒరే దరిద్రుడా, నువ్వు మనవడివి కాదురా, మోసగాడివి. ఆస్తి కోసం నేను నాటకం ఆడాననుకున్నావు గాని నువ్వు చేసింది ఇంట్రా వెధవ. నీది నాటకం కాదా? నా తర్వాత ఈ ఆస్తి మీకాక ఇంకెవరకు దొక్కుతుందిరా? ఈ మాత్రం బుద్ధి లేని వాళ్ళు ఈ ఆస్తిని ఎలా కాపాడుకోగలరా? నేను వీల్ చైర్లో చచ్చుబడిపోయి కూర్చుంది ఆస్తి మీకు కాకుండా ఇంకొకటికి ఇవ్వాలని కాదురా, ఆస్తి తరిగిపోకుండా కాపాడాలని ఇంతకాలం ఓ సెక్యూరిటీ వాళ్ళ కాపలా కాచాన్రా. ఇక ఆ పని చెయ్యను. మీరు ఎలాంటి వాళ్ళో రాజా నాకు చెప్పాడు. నాకు జ్ఞానోదయం చేశాడు. వీల్ చైర్లో కూర్చొని నా వయసు టైము వేస్ట్ చేసుకోను. వరల్డ్ టూర్కి వెళ్తున్నా. వరల్డ్ టూరా? ఏంట్రా అన్నయ్య? తాత వరల్డ్ టూర్ వెళ్ళాడంట. ఎప్పుడు వస్తాడంట? ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో చెప్పలేను. ఇప్పుడు తెలుస్తుంది మీకు నా విలువేంటో. రే రాజా,